నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. సీనియర్ సిటిజన్స్ వాగ్దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. సుద్దకుంట చెరువు సుందరీకరణపై స్పష్టతనిచ్చిన హైడ్రా. 3 ఎకరాల చెరువునే అభివృద్ధి చేయాలంటూ రంగనాథ్ సూచన. గుర్రంపోడులో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కార్యక్రమం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలకు పిలుపు. టూరిజం హబ్గా హుస్నాబాద్ అభివృద్ధి. ఎల్లమ్మ చెరువులో చేపపిల్లల విడుదల చేసిన మంత్రులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల ట్రాన్స్జెండర్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సీనియర్ సిటిజెన్సీ వాగ్దాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వృద్ధులు మన సమాజం యొక్క అమూల్యమైన సంపద. వారి అనుభవం, జీవన జ్ఞానం భావితరాలకు దారి చూపే మార్గదర్శకం. స్థిరమైన ప్రగతికి సీనియర్ సిటిజన్స్ యొక్క ఆలోచన పటిమ, అనుభవం బలమైన ఆధారంగా నిలిచి సమాజ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావడం, పెన్షన్ పథకాలు, ఆస్తి హక్కుల రక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. వృద్ధులు మన జాన సంపద. వృద్ధుల చట్టాలను గౌరవిస్తాం. వృద్ధుల చట్టాలను వినకపోతే పిల్లలు తల్లిదండ్రులను పోషించకపోతే తీసుకునబడను. రక్షణ మన కర్తవ్యం. వృద్ధుల వృద్ధాప్యం భారం కాదు, అదే మా బాధ్యత. వృద్ధాప్యం భారం కాదు, వృద్ధాప్యం భారం. వృద్ధుల చట్టాలను పిల్లల తండ్రులను దోచి అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలు 2025 సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మనం అందరం కూడా సీనియర్ సిటిజన్స్ అందరితోటి వాళ్ళతో వాకథాన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. సో అందరు జిల్లా అధికారులు అట్లాగే సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వారి యొక్క బృందాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు, మనకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా 2050 నాటికి మనకు వృద్ధుల యొక్క జనాభా అనేది మనం పెరుగుతూ ఉన్నది. సో ఈ పెరుగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో అనేక రకమైనటువంటి సమస్యలు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వారికి వస్తున్నాయి. వాళ్ళకి ఆస్తి పరంగా కానీ, కుటుంబం సంబంధించిన వ్యవహారాల్లో కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలపై కానీ, వృద్ధాప్యకు సంబంధించినవి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతున్నారు, ఛాలెంజెస్ చేస్తున్నారు. మారుతున్న సొసైటీకి అనుగుణంగా కూడా మనము రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. తల్లిదండ్రులు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, బట్ ఇప్పుడు మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి కూడా ఈ వృద్ధుల కోసము ప్రత్యేకంగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం మనకి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా అనేక చట్టాలని అలాగే అనేక సంక్షేమ పథకాలని సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వీటి పెన్షన్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కానీ, ఆస్తులలో హక్కు కల్పించడం విషయంలో కానివ్వండి, సో వారి యొక్క హెల్త్ పరంగా కూడా అండ్ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఎన్నో NGOs కూడా మన సంగారెడ్డి జిల్లాలో వారి యొక్క వెల్ఫేర్కి తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. సో ఈ వారోత్సవాలని మళ్ళీ మనం ఒకసారి మనం సృష్టించుకోవాలి.
మన మనకు ఉన్నటువంటి మన సంపద ఎలా అయితే మనకు జాతి సంపద ఉందో మన వృద్ధులు కూడా ఒక సంపదగా మనం అందరం కూడా భావించాలి. వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు భావితరాలకి ఎంతో మేలు చేస్తుంది. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే సో మెరుగైన సమాజానికి తోడ్పాటు అందించే విధంగా అందరం కూడా కృషి చేయగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నమస్కారము. ఏదైతే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మంత్ 2025 నవంబర్ 12 నుంచి 19th వరకు కూడా ఈ 1 వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యాన. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలా మేము సంరక్షణ కల్పిస్తామనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మెయింటెనెన్స్ కేసెస్ అలాంటివి వచ్చినా కానీ ఇక్కడ మన జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా అది క్లియర్ చేసేస్తున్నాము. ఎక్కడ కూడా పెండింగ్ ఉంచకుండా వాళ్ళ పిల్లలతో కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళను కాంప్రమైజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మన జిల్లాలో 2-3 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అందులో కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో అందులో ఇప్పుడు ఈ వీక్ ప్రోగ్రామ్స్లో భాగంగా రిక్రియేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళతో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాము. అలాగే ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ లాంటివి. సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇందాక మా గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పినట్లు చిన్న చిన్న కుటుంబాలు ఎంప్లాయీస్ ఎక్కువ అవ్వడము, తర్వాత ఒక్కప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేక వాళ్ళు అనుకున్నంతగా ప్రేమ ఆప్యాయతలు దొరకకపోవడము, ఎలోన్గా ఫీల్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి వాళ్లకు మేము ఇక్కడ త్వరలో డే కేర్ సెంటర్ కూడా ఇనాగరేషన్ ఉంటుంది స్టేట్ వైడ్గా. అదే రోజు మన జిల్లాలో కూడా చేసుకుంటాము గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అండ్ మన గౌరవ మినిస్టర్ చేతుల మీదుగా. అందులో వాళ్లకు రిక్రియేషన్ లాగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన లైక్ యోగా, మెడిటేషన్ లాంటివి, చెస్, క్యారమ్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ అవ్వద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అండ్ సపోర్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సుద్దకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సుద్దకుంట పరివాహక ప్రాంతంలో నివాసితుల ఇండ్లకు ఇరిగేషన్ అధికారులు FTL మార్కు పెట్టారు. హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక బాధిత ప్రజలు ఫిర్యాదు చేయగా సుద్దకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుద్దకుంట 6 ఎకరాలు కాదు 3 ఎకరాలు మాత్రమే HMDA ద్వారా సుందరీకరణ చేయుటకు అనుమతినిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. దీనితో స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. దాన్ని చెరువుగా తయారు చేసుకోవాలి. ఒకవేళ చెరువులో ఆల్రెడీ నివాస గృహాలు వచ్చి ఉంటాయి కనుక అది చెరువులో కట్టిన FTLలో కట్టిన దాని జోలికి హైడ్రా కాదు కదా, ఎవరు వెళ్ళినా మున్సిపాలిటీ ఇల్లు కూలగొట్టాలనేటటువంటిది చేసి చెరువులు చేయాలనేది అది ప్రభుత్వ అభిమతం కాదు, హైడ్రా అభిమతం కాదు. హైడ్రా పేరు వాడుతున్నారని కూడా మీరు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం. సో ఇప్పుడు మీకు ఎందుకంటే ఈ డౌట్లో వచ్చి మమ్మల్ని ఒక భూతంగా చూపించి హైడ్రా వస్తుంది మీరు జాగ్రత్త అని చెప్పి ఇక్కడ కలెక్షన్లు కర్రలేపుతారనే దాంతో వచ్చింది. మార్కింగ్ చేసింది మీరు అందరూ దుడుకోవచ్చు, విలేజ్ చేసేస్తారు. కట్టినవి కబ్జా కూడా చెరువుల్లో కట్టినవి చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మనం ఏమి టచ్ చేయము. అవన్నీ అర్థమైందా? సో కట్టారు, ఎప్పుడో కట్టారు, వాడు 20 ఏళ్ల క్రితం కబ్జా చేసినారు, కట్టారంటే కనుక ఇప్పుడు దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తాం? అందుకోసం మనం చూసాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బతుకమ్మకుంట అనేది ఎగ్జాంపుల్. దాంట్లో చెరువు 15 ఎకరాలు అయితే మొత్తం ఆక్రమించడం అయిపోయింది. 10 ఎకరాలు 5 ఎకరాలు ఖాళీగా ఉన్నదాన్నే మేము చెరువు తయారు చేసినాం. అది ఎగ్జాంపుల్ అనమాట. అలానే మనం అర్థం చేసుకోవాల్సిన సమస్య ఏంటంటే ఖాళీగా ఉన్న ల్యాండ్ ఒకవేళ సపోజ్ ఆడ 10 ఎకరాలు ఖాళీ ఉంటే 10 ఎకరాలు చెరువు చేసేవాళ్ళు. అంతేగాని ఇల్లులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు గుమ్రుకు ద్వారా ఉన్నది చెరువు, దాన్ని కూడా అంతే 18 ఎకరాలు ఎంత ఉన్నది FTL. ఇది మనం ఇప్పుడు రాజేంద్ర నగర్ దగ్గర ఓల్డ్ సిటీలో చేస్తున్నాం. 18 ఎకరాల చెరువు అయితే కనుక దాన్ని ఎంత మనం 13-14 ఎకరాలకి ఎందుకు చేస్తున్నాము? అక్కడ FTL ఇల్లులు వచ్చేసినాయి. ఇల్లులు వచ్చిన దాన్ని మనం తీసుకోవట్లేదు.
అలా మనం తీసుకో. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు జిల్లా బోయిన యాదయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు వెలుగురవి ముదిరాజ్, జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ కొనుకు వెంకటనారాయణ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి ముదిరాజులే మత్స్యకారులు అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21, 2014 నాడు ఆవిర్భవించిందని, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం మెప్పించి ఒప్పించి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండ ప్రకాష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో ముదిరాజ్ జెండా ఎగరవేసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, వెలుగురవి నాయకత్వం, వెలుగురవి నాయకత్వం, బండ ప్రకాష్ నాయకత్వం, బండ ప్రకాష్ నాయకత్వం, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. వచ్చినట్టేనా ఫోటో దేనా ఫోటో దేనా ఒకటి 2 మాటలు మాట్లాడుతుంది పెడితే వీడియో ఉందా? ఈరోజు నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ 21న ఈ నెల 21న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ మత్స్యకార్మికుల దినోత్సవం కూడా ఆ రోజు. మరి ప్రతి సంవత్సరము మరి తెలంగాణ ముదిరాజ్ మహాసభకు సంబంధించిన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ముదిరాజ్ జెండా కార్యక్రమం చేసుకొని మరి అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాలనే ఆలోచన. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడిన తర్వాత అనేక సంఘాల విషయాలలో సొసైటీ మత్స్యకార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కృషిలో అందరూ భాగస్వామైనారు. ఈ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ద్వారా మరి ముదిరాజులందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో కొంత తోడ్పడదన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇక ముందట కూడా అందరం కలిసికట్టుగా ఉండి ముందుకెళ్లాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి జిల్లా చైర్మన్ మత్స్యకార్మిక జిల్లా చైర్మన్ కనుక వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముదిరాజ్ మండల మహాసభ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్లు పాల్గొని హుస్నాబాద్ టూరిజంగా అభివృద్ధి చేసి మత్స్య సంపద ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేపపిల్లలు విడుదల చేశారు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు బీమా కల్పిస్తామన్నారు. 10-12 రోజులు నన్ను ఎలక్షన్స్ పెట్టిండు. ఊరికి పని చేయించిన తర్వాత కాన్స్టెన్సీకి పోతా అంటే ముందు నా చేపల చెరువులో ఎల్లమ్మ చెరువులో చేపలు వదిలినాకనే నేను కాన్స్టెన్సీకి పోవాలని జిద్దుబట్టి పట్టుబట్టి తొలికొచ్చినటువంటి మా అన్న ఇంత ప్రేమ ఇంత అనురాగం జరిపిన సందర్భాన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు మా అన్న పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో తాను ఏది తలుచుకుంటే అది అయ్యేటువంటి సందర్భం. ఈరోజు మీరు పొన్నమని మీరు గెలిపించుకున్న సందర్భంలో ఊహించని విధంగా మీ నియోజకవర్గాన్ని ఎప్పుడు చూసినా ఎప్పుడు పొన్నమంతానికి పోతుంటే కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, కాన్స్టిట్యున్సీకి అది కావాలి, నా హుస్నాబాద్ పండుకుంటే హుస్నాబాద్ లేస్తే హుస్నాబాద్ అన్నని హుస్నాబాద్ ఒకటే మంత్రి కాదు మాకు కూడా మంత్రి అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. కంపల్సరీ మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తా. తమ్ముడు మాట్లాడుకుంటూ 30-20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వాలి. వ్యవస్థ పుట్టినప్పటికించి 72 ఏళ్లలో వ్యవస్థ పుట్టినప్పటికించి
మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్యశాఖను మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట తెలియజేస్తాను. మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలొకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలొకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలొకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజుల్నే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచార మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులవాడు వచ్చిండు, ఇంకా 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిటా 19 కోట్లు అయితే ఎట్లయితుంది? ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తున్నారు కదా, అట్టెట్టవుతుంది. ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే సరే, ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది. ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది. ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయా అనే సందర్భంలో ఖచ్చితంగా ఈ 123 కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ భాగం రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరన్న ఇట్ట కాదు, నువ్వు బీసీ శాఖకు ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖకించి ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీసీ శాఖకించి ట్రాన్స్ఫర్ చేయించి మధ్య శాఖ ఇచ్చినటువంటి ఘనత. కాబట్టి గట్టిగా ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టాల్సిన, ఇది నిజం, దాపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక వెనుకబడ్డ జాతులు, వెనుకబడ్డ కులవృత్తులు ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే ఈ విధంగా లోతైన, బలమైన, నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో పోతే తప్ప అయ్యేటి పరిస్థితి కాదు. కాబట్టి వ్యవస్థలో పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక వెనుకబడ్డ జాతుల కోసం ఒకటే కాదు, మత్స్యశాఖ కోవటం కాదు, 42% రిజర్వేషన్స్ కోసం కూడా అన్న నేను ఎక్కడ పడితే అక్కడ మహేష్ అన్న కానీ, పొన్నమన్న కానీ, నేను కానీ, మిగతా అందరు సభ్యులు కూడా, బీసీ సంఘం సంబంధించిన మంత్రులం, శాఖ ఎమ్మెల్యేలం కూడా నిర్భయంగా ప్రభుత్వంలో ఉండుకుంటూ అవసరాన్ని గుర్తించి ఈ అవసరం ద్వారానే వెనుకబడ్డ జాతులకు న్యాయం చేయగలుగుతాం. విద్యా ఉద్యోగాలే కాకుండా 100% రాజకీయాల్లో, స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది మాకు వచ్చిన అదృష్టం. ఇదంతా మీరు కల్పించిందే, మీరు ఇచ్చిన అదృష్టమే. మేమేదో బుక్కులు చదివి పాస్ కాలే. మీరందరూ కూడా మా అన్న, మా తమ్ముడు ఖచ్చితంగా మాకు సేవ చేస్తాడు అనే సంకల్పంతో మీరు నమ్మి ఓటేసిన ఆ ఓటుకి ఈరోజు కృతజ్ఞత భావంతో ఈ ప్రాంతాన్ని నేను అనుకుంటున్నా పొన్నమన్న ఈ 3 ఏళ్ళ దాదాపు 1000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది కసి ఆయనలో నేను చూసా. కాబట్టి ఒక మంచి నాయకుని అనుకున్నారు. ఆ నాయకుని ఆలోచన విధానం కూడా వెనుకబడ్డ జాతుల గురించి ఉంది. కాబట్టి ఈరోజు అదృష్టవంతంగా భావిస్తూ ఉన్నాం. మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ, అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు, సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేపలు మనం చెరువులో వదిలినామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ కాలే, కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రతి చెరువు కట్ట మీద వివిధ ఇండికేషన్ బోర్డు ఉంటుంది. ఈ చెరువు కట్ట శిఖం ఎంత ఉంది, దీనికి అధ్యక్షులు ఎవరు, బాడీ ఎంతమంది ఉన్నారు, ఎంత శిఖం ద్వారా ఎన్ని చేపలు వదులుతూ ఉన్నాం, తద్వారా ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎంత రిటర్న్ తీసుకుంటున్నాం. మత్స్యశాఖ ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో మత్స్యశాఖను ఇంకా మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో
రొయ్యలను వదిలి ఈ ప్రాంతంకి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా. నేను ఇదివరకే అని అడిగినా, అన్నా ఎక్కడ అవసరం ఉన్నా కూడా చేపల ఉత్పత్తి గణనీయంగా బయటకి తెచ్చుకునే తగ్గాల. ఆంధ్రలో పెద్దనం తగ్గాలనుకుంటే మన చేపలు మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలా. మీకు ఇక్కడ కరీంనగర్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో అక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఒక 20% మాదిరిగా చేపల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉన్నాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పెద్ద చెరువులలో ఎవరి సమక్షంలో వదలాలి, చిన్న చెరువులు ఎవరి సమక్షంలో వదలాలి, ఇంకా చిన్నవి ఎవరి సమక్షంలో వదలాలనేటువంటి ఒక గెజిట్ తయారు చేసి దాని ప్రకారంగానే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి ఇచ్చినటువంటి మనకి గొలుసు కట్టు చెరువులు, అక్కడ గోదావరి కానీ ఇక్కడ కృష్ణ నది మధ్యలో ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ. ఈ గొలుసు కట్టు చెరువుల ద్వారా 26,000 చెరువులు కలిగినటువంటి మన ప్రాంతంలో ఇంతకుముందు తమ్ముడు చెప్తా ఉండే కొంత లేట్ అయినా కూడా ప్రకృతి సహకరించింది. ఒకవేళ మనం ముందే ఇడిచిపెట్టి ఉండింటే చెరువులు తెగిపోయి ఖచ్చితంగా చేపలంతా కూడా అలా కొల్లలం అవుతా ఉండే. ఖచ్చితంగా భగవంతుని సంకల్పం కూడా మన వెంబడి ఉంది అన్నమాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దలు మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం హుస్నాబాద్కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది, శనిగారం చెరువు పెద్దది, ఇట్లా మండలంలో 1-2 చెరువులు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంది. 18 కోట్ల రూపాయలతో కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మన ఫిష్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగా పోంగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను కాపాడే అంశం లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేనేత కార్మికులది కావచ్చు, గీత కార్మికులది కావచ్చు, మత్స్య కార్మికులది కావచ్చు, రజక కార్పొరేషన్లు కావచ్చు, ఇతరత్ర కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవకులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ సంబంధించి మనం చాలా కాలంగా ఉన్నటువంటి నిన్ననే అక్కన్నపేట ముందు 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక 4 లైన్ రోడ్డు, దాన్ని కూడా 58 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మరి ప్రొసీడింగ్స్ శాంక్షన్ రావడానికి ఉన్నాయి. ఇప్పుడు వస్తూ కూడా కొంతమంది గౌరవ మంత్రులతో మాట్లాడుతూ మిగతా పనులకు తొందరలో శాంక్షన్ వచ్చే విధంగా మహాసముద్రం గండి గాని ఇతరత్ర పనులకు తొందరలో ఫౌండేషన్ వేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనవేస్తూ మరొకసారి ఈ హుస్నాబాద్ ప్రాంత పశు సంపదకు సంబంధించి, మత్స్య సంపదకు సంబంధించి, అదేవిధంగా ఈ గొర్రె దీనికి సంబంధించినటువంటి సంపద పెరగడానికి వృత్తిపరంగా ఇక్కడ వాళ్ళంతా ఆర్థికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి సహకారాన్ని మీ నియోజకవర్గం భక్తులతో పాటుగా మరి ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి అంతే ప్రాతినిధ్యం ఇచ్చి మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మత్స్య శాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజు గారిని ముదిరాజులకు సంబంధించి వృత్తిపరంగా అవగాహన కలిగి మరి చాలా కష్టపడి వచ్చినటువంటి జడ్పీటీసీ స్థాయి నుంచి గ్రామ కాంగ్రెస్ నాయకుల మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై అవాకులు చవాకులు మానుకోవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు ఎన్నో పదవులు ఇచ్చారని, ఆమెకి ఇప్పుడు జ్ఞానం లేకుండా మాట్లాడుతుందని అన్నారు. హరీష్ రావుకు రెడ్డిపల్లి దగ్గర 400 ఎకరాలున్నాయని ఆరోపణలు చేస్తున్నదని, భూములపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నాము, మీరు రెడీయా అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం, నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు. ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే, కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం. కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్కు మెదక్ వచ్చింది. మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను, అట్లా లేదు. మెదకు భారీగా అభివృద్ధి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు, కెనాళ్ళు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీ కావచ్చు, అనేక విధాలుగా మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలకు వెళ్ళి పోగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా, కానీ ఇట్లుందా మెదకు అదే అంటే ఈమె 10 సంవత్సరాలుగా మెదక్కు రానట్టు, 10 సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు, నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించినాం. కానీ ఈరోజు పార్టీని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసిన తప్ప ఇంకోటి కాదు. పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపునందుకొని మరి ఈటల రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట మీకు ఈ విషయం ఎత్తు కూడా తెలియదు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది పలికిన విషయం కూడా మీకు ఏమాత్రం తెలియదు. ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు. మెదక్ అభివృద్ధి చెందిందంటేనే గత 9-10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదాన్ని మసిపూసి మారడికాయ చేయడం, హరీష్ రావు గారి మీద మాట్లాడడం, 400 ఎకరాలు పంచాల్సిందే. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 400 ఎకరాల పంపిణీ కాడికి మీరు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే 3 నెలలకు రాయాల్సిందే. సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ముందట కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది నాయకులు వచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని ఆటుపోటలు ఎదుర్కొని ఇంకా నిలబడ్డది. మామూలుగా కాదు, ఒక మహిళా పోటీ చేస్తే ఒక లేడీ మీద ఒక రౌడీ పోటీ చేసి అక్కడ విచ్చలవిడి డబ్బు పంపిణీ చేసి దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి గెలిచిన ఎన్నిక నీకు మంచిగా అనిపించిందా? మీరు కూడా లేడీయే కదా. ఆ కుటుంబ చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది. గా విషయం చోయి తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బదనాం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము, నీ అక్రమ సంపాదన కోసము, అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కన్నతండ్రి కేసీఆర్ గారిని, అదే కన్నతల్లి లాంటి పార్టీని, కేటీఆర్ గారిని కానీ హరీష్ అన్నని కానీ మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో పర్యటించినటువంటి మరి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము. వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల ఇంకొంత అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాము. సంపద శాశ్వతమైనది కాదు, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది. వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి, వారి యొక్క అవివేకానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడి జిల్లాల స్వాగతం ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా సరే నా కార్యకర్తలాగా ఉంటాను, పదవితో నాకు సంబంధం లేదు, నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా, శిష్యుడిలాగా మాత్రం ఉంటానని చెప్పినటువంటి మరి హరీష్ అన్న లాంటి ఆకాశమంతటి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం.
మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శలా కనబడుతున్నాయి. ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు. అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరీష్ అన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా మరి కేటీఆర్ గారు హరీష్ అన్న గారు వారు జైల్లో ఉన్న సందర్భంగా వారు పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసలబస్తి సమీపంలో ప్రజలతో సుదర్శన్ ఏసీపీ మాట్లాడుతూ ఇంటర్నెట్ వ్యాప్తి, మొబైల్ యాక్సెస్ పెరగడంతో నకిలీ ఓటీపీలు, ఫేక్ యాప్లు, నకిలీ ఉద్యోగ ఆఫర్ల ద్వారా పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆదోరు నుంచి పెబ్బేరుకు కోళ్లను తీసుకురావడానికి బయలుదేరిన బొలేరో వాహనం ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ హుస్సేన్ అతివేగము అజాగ్రత్త వల్ల డివైడర్కు తగిలి వెనక టైర్లు ఊడిపడ్డాయి. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో డ్రైవర్తో పాటు ఉన్న మాలిక్ బాషా కూడా గాయాలు కాగా సమాచారం అందుకున్న ఎస్ఐ ఉత్తర్వుల మేరకు బ్లూ కోట్ సిబ్బంది ఖాదర్ పాషా, మంజునాథ నాయుడు, అనిల్ బలరాం అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి బొలేరో వాహనాన్ని హైవే పై నుంచి క్రేన్ సహాయంతో పక్కకు పెట్టించడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో విషాదము చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం 4వ అంతస్తు నుంచి గోవకర్రలు విరిగడంతో 2 మేస్త్రీలు కింద పడి గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 33 సంవత్సరాల చంద్రకుమార్ మృతి చెందగా 22 సంవత్సరాల జమ్మన సోమాని విక్కీ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. సీనియర్ సిటిజన్స్ వాగ్దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. సుద్దకుంట చెరువు సుందరీకరణపై స్పష్టతనిచ్చిన హైడ్రా. 3 ఎకరాల చెరువునే అభివృద్ధి చేయాలంటూ రంగనాథ్ సూచన. గుర్రంపోడులో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కార్యక్రమం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలకు పిలుపు. టూరిజం హబ్గా హుస్నాబాద్ అభివృద్ధి. ఎల్లమ్మ చెరువులో చేపపిల్లల విడుదల చేసిన మంత్రులు.